జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వెల్కమ్ బేబీ, వెల్కమ్ టు హోమ్. నేను ఫారెన్ నుంచి ఏం రావట్లేదు, జైలు నుంచి వస్తున్నాను. ఫార్మాలిటీ బేబీ. ఇప్పుడు మనం వెళ్ళేది ఇంటికి కాదు, మరి హాస్పిటల్కి. హాస్పిటల్గా? దేనికమ్మా? నిన్న గజనాతో ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ట్రై చేశా డాడ్. అదేంటో తెలుసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఆ గజాగాడు నోరు తెరిచే పరిస్థితుల్లో లేడు. వాడు కోరుకోవడానికి కాస్త టైం పడుతుంది. లేదు డాడ్, వాడు నోరు తెరవాలి. వాడు చెప్పాలనుకున్నది ఏంటో నా చెవిన పడాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. కానీ జ్వాల, వాడు చెప్పాలనుకున్నది ఆ సామ్రాట్ శ్రీవల్లికి సంబంధించిన విషయమే. అది ఖచ్చితంగా నాకు ఉపయోగపడేది. ఆ సామ్రాట్ నాశనం అయ్యేది. అందుకే ముందు గజ దగ్గరికి వెళ్ళాలి. అదేంటో తెలుసుకోవాలి. సరే పద. ఒక నిమిషం డాడ్. హలో, జ్వాల. తెలిసే తీసా. థ్యాంక్ యూ. నాకు కంగ్రెస్ చెప్పు సామ్రాట్. ఎందుకు? వరంగల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకి ట్రాన్స్ఫర్ చేశారా? కాదు, జ్వాల బయటకొచ్చింది. అయితే ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే ఈసారి శాశ్వతంగా జైలు కూడే గతి. ఏ సామ్రాట్, నేను బయటకొచ్చింది నీకోసం, నీ అంతు చూడటం కోసం. వారం రోజులు జైల్లో ఉండేసరికి పిచ్చి పట్టినట్టుంది. పర్లేదు, టాబ్లెట్స్ వాడు, తగ్గిపోతుంది. నేనేం కామెడీ పీస్ని కాదు, నీ లైఫ్లోనే కలకలం సృష్టించబోయేదాన్ని. నీకెన్నిసార్లు దెబ్బలు తగిలినా బుద్ధి రాదు. అందుకే నిన్ను మర్చిపోయాను. కాని నేను మర్చిపోను. ఈసారి దెబ్బ తినను, దెబ్బ కొడతాను. నువ్వు తట్టుకోలేనంత నొప్పిగా ఉంటుందది. చా, ఇప్పుడు నాకు దొరికిన ఆయుధం పదును నీకు తెలియదు సామ్రాట్. అది ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేవు. నువ్వెంత గింజుకున్నా, ఎన్ని ఛాలెంజ్లు చేసినా మాటల వరకే. నువ్వు నన్నేమీ చేయలేవు. పెట్టే ఫోన్. ఏంటి దీని కాన్ఫిడెన్స్ అంత విర్రవీగుతుంది? అక్క, జల్దీనే గాని 12:30 కల్లా వంట కంప్లీట్ కావాలి. మీ మరిది ఫ్రెండ్ 1 గంట కల్లా వస్తాడంట. అలాగే శ్రీవల్లి, ఇద్దరు ఉన్నాం కదా, ఎంతసేపు చకచక చేసేస్తాం. ఇగో గంగా, అమ్మా. జల్దీ జల్దీనా ఈ కొత్తిమీర తెంపు. అలాగేనమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి. వస్తున్నా అండి. ఏందండి? ఏం చేస్తున్నావు? గదే, మీ దోస్తు లంచ్కొస్తున్నారని చెప్పిండ్రు కదా, వంట చేస్తున్నా. లంచ్కొస్తున్నాడు అన్నాను గాని నిన్ను ఆపసోపాలు పడి వంట చేయమనలేదు. దగ్గరుండి వంట చేయించు. 1 గంట కల్లా వచ్చేస్తానన్నాడు. గదే గదే, గట్లనే. పనులున్నారు కదా, చేపిస్తా. నువ్వు చెయ్యొద్దు. అరే ఏం నాన్నా, నేను లేను. చందు వస్తున్నాడు. వాడేం పరాయవాడు కాదుగా, నీ ఫ్రెండు. పనివాడితో వంట ఎలా చేయిస్తాం? అందుకే దగ్గరుండి నేనే చూసుకుంటాను. నువ్వెళ్ళిరా. శ్రీవల్లి, ఏర్పాట్లన్నీ బాగుండాలి. వాడు మన పెళ్లికి రాలేదు, పైగా వాడు నిన్ను కలవడానికే వస్తున్నానన్నాడు. గట్లనే అండి. చెప్పింది గుర్తుందిగా, ఎక్కడికి వెళ్ళకు. నానా, నువ్వింత చెప్పాక శ్రీవల్లి ఎక్కడికెళ్తుందిరా? నేను చెప్పింది శ్రీవల్లికి కాదమ్మా, నీకే. క్షణంలో నీ ఆలోచన మారిపోతుంది. ఎప్పుడు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తావో తెలియదు కదా, అందుకే ఇంట్లోనే ఉండమంటున్నాను. సరే నాన్న, తీసుకెళ్తాను. బాబాలు బొట్టు పెడతారు, సాములోరు ఆశీర్వదిస్తారు, ఇలాంటివేవి వద్దంటున్నా. ఏం లేదులే నాన్నా, అలాంటివేం ఉండవు.
నువ్వెళ్ళు, నీకు అద్భుతంగా వంట చేసి పెట్టే పూచి నాది. అబ్బో, గ్లాస్ మంచినీళ్ళు కూడా మేమే ఇవ్వాలి. ఇప్పుడు వంట చేసి పెడతారంట. హ్మ్. వస్తాం శ్రీవల్లి. గట్లనే. రండత్తయ్య, అద్భుతంగా వంట చేదురు గాని. ఏయ్, ఏంటే వెటకారమా? ఏం కాదు, సామ్రాట్ శ్రీవల్లిని వంట చేయొద్దన్నారు కదా. హ్మ్. వచ్చేవాడు శ్రీవల్లి చేతి వంట తింటాను అంటున్నాడు, వీడేమో శ్రీవల్లిని వంటే చెయ్యొద్దంటున్నాడు. మరెలాగే? అందుకే కదా మీరున్నారు. హా, పరేషన్ కాకుండా అత్తమ్మా. మీ కొడుకు గట్లనే అంటాడు. నేను చేస్తా, మీరాండి. ఏ వంట పూర్తయిందే, వాడొచ్చే టైం కూడా అయింది. శ్రీవల్లి అంటే ఇంకా రాలేదు. వచ్చేస్తుందిలే అత్తయ్య, ఈ పాటికి వచ్చేస్తూ ఉండుంటుంది. అయ్యో, ఏం రావడం ఏంటో. వాడు గట్టిగా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వాడొచ్చేలోపు శ్రీవల్లి రాకపోతే? ఎందుకు రాదత్తయ్య? ఏమైనా పొరుగురు వెళ్ళిందా? ఇక్కడే కదా, అరగంటలో వచ్చేస్తుంది. అదిగో వాడొచ్చేశాడు. రానియండి అత్తయ్య, అన్నిటికీ కంగారేనా? 10 నిమిషాలు ఆగలేరా? హా, నీదేం పోయిందే, ఎన్నైనా చెప్తావు. నా కర్మ, అన్నీ నాకే చుట్టుకుంటాయి. ఉమ్. ఆహా, నానా వచ్చావా? మీ ఫ్రెండ్ ఎక్కడా? డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానన్నాడమ్మా. అంతా రెడీయా? వంటలన్నీ పూర్తి చేసిన సామ్రాట్, మీ ఫ్రెండ్ రావడమే లేట్. ఇంతకీ శ్రీవల్లి ఎక్కడ? అడిగేశాడు. నిన్నేనమ్మా, శ్రీవల్లి ఏది? అది శ్రీవల్లి. మరి ఉంది సామ్రాట్, ఉంది. ఉంది అంటున్నారు, కనబడట్లేదు. కిచెన్లో ఉందా? శ్రీవల్లి, శ్రీవల్లి. భవానీ, శ్రీవల్లి ఎక్కడని అడుగుతుంటే చెప్పకుండా అలా కంగారు పడతావేంటి? మిమ్మల్నే అడుగుతున్నాను, శ్రీవల్లి ఎక్కడమ్మా? అది ఆ, ఆ, పుట్టింటికి వెళ్ళిందన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.